హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమన. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను లలితాలో మేము స్కీమ్ కట్టి తీసుకోబోతున్న జ్యువెలరీ చూపించబోతున్నాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మీలో చాలామందికి జ్యువెలరీ షాప్స్లో ఉన్న స్కీమ్స్ గురించి ఐడియా ఉండి ఉంటుంది. ఐడియా లేని వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కొంత టైం పీరియడ్ పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో సేవ్ చేసుకుంటారు అండ్ ఇంకొంతమంది స్కీమ్ కట్టి వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఎవ్రీ మంత్ కొంత గోల్డ్ని వాళ్ళ అకౌంట్లో వచ్చేటట్టు సేవ్ చేసుకుంటారు. సో ఏది బెస్ట్ అనేది నేను చెప్తాను. మొదటగా ఎవరికైనా గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే, అది కూడా లాంగ్ టర్మ్లో లైక్ 1 ఇయర్లో 2 ఇయర్స్లో తీసుకోవాలి అని అనుకుంటే ఇమీడియట్గా కాకుండా గోల్డ్ స్కీమ్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే వేస్టేజెస్ అయితే కొన్ని స్కీమ్స్లో 50% ఉంటాయి, కొన్ని స్కీమ్స్లో 100% వేస్టేజ్ ఉంటుంది. సో మీకు మేకింగ్ ఛార్జెస్ అనేవి పడవు అనమాట. సో నేను తీసుకున్న స్కీమ్ వచ్చేసి రిషి వడ్డానం స్కీమ్ లలితాలో. సో దానికి ఏమి ఇచ్చారంటే వాళ్ళు బెనిఫిట్స్, ఫస్ట్ వచ్చేసి 50% వేస్టేజ్ అండ్ సెకండ్ వచ్చేసి 50% బోనస్. సో మేము లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో తీసుకున్నాము. సో దగ్గరగా 12 months అయ్యింది మేము స్కీమ్ తీసుకుని. సో 11 monthsకి మెచ్యూరిటీ అవుతుంది. మాకు జూలైలో మెచ్యూరిటీ అయిపోయింది. బట్ ఇది శ్రావణ మాసం అని చెప్పి మేము శ్రావణ మాసం కోసం వెయిట్ చేసి ఆగస్ట్లో తీసుకుంటున్నాము. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, తర్వాత మేము కట్టిన 1-2 monthsకి రిషి వడ్డానం స్కీమ్ కాకుండా కొత్త స్కీమ్ కూడా వాళ్ళు లాంచ్ చేశారు లలిత జ్యువెలరీలో. అదేంటంటే 100% వేస్టేజ్, బట్ బోనస్ ఏమీ ఉండదు. నాకు 100% వేస్టేజ్తే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు నచ్చిన జ్యువెలరీ తీసుకోవచ్చు వేస్టేజ్ గురించి ఆలోచించకుండా అప్ టు 18% వరకు. సో మనము కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అనమాట మేకింగ్ ఛార్జెస్ విషయంలో. బట్ మేము తీసుకుంది కూడా పర్వాలేదు, బట్ ఎక్కువ సేవ్ చేయాలి అనుకుంటే మాత్రం 100% వేస్టేజ్ బెనిఫిట్ వచ్చిందే చూస్ చేసుకుంటే బెటర్ అని నా ఆప్షన్. అండ్ మేము ఈ స్కీమ్ తీసుకునే ముందు చాలా షాప్స్కి అయితే తిరిగామన్నమాట. సో చాలా అదర్ జ్యువెలరీ షాప్స్కి అయితే వెళ్ళాము, అక్కడ కూడా స్కీమ్స్ చూద్దామని చెప్పి. బట్ ఆ టైంలో నాకు లలితలోనే ద బెస్ట్ అనిపించింది స్కీమ్. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం ఏదైతే రోజు స్కీమ్ పేమెంట్ చేస్తామో ఆ రోజు ఉన్న గోల్డ్ కాస్ట్ బట్టి మన అకౌంట్, మనకు ఒక అకౌంట్ ఇస్తారు లలిత జ్యువెలరీ వాళ్ళు. అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కాదు, ఒక ఐడి తోటి వాళ్ళే ఇంటర్నల్లీ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. సో మనం ఏ మంత్లో ఏ రోజునైతే గోల్డ్కి అమౌంట్ పే చేస్తామో ఆ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6,000 స్కీమ్ కడుతున్నాను అనుకోండి, నేను ఫస్ట్ మంత్లో 1st తారీఖున స్కీమ్ కట్టాను అనుకోండి. సో ఆ రోజు గోల్డ్ కాస్ట్ 6,000 ఉంటే అప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ చేస్తారనమాట. సో చాలా బెస్ట్, ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గుతాం చాలా తక్కువ. అండ్ మేము జూలైలో ఆగస్ట్లో, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కట్టినప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చేసి దగ్గర 5,500 ఉంది గ్రాము. అండ్ ఇప్పుడు చూస్తే 6,500, దగ్గరగా 1,000 రూపీస్ అయితే పెరిగింది. సారీ. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి చూసుకుంటే 6,500 అయింది. సో 1,000 రూపీస్ అయితే పెరిగింది అనమాట. సో ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం పే చేసిన రోజు ఉన్న గోల్డ్ కాస్ట్ తోటి యాడ్ అయితే చాలా బెనిఫిట్స్. అండ్ వేరే జ్యువెలరీ షాప్స్లో నేను చూసిన స్కీమ్స్ అయితే ఎలా ఉన్నాయంటే, మనం ప్రతి మంత్ మనీ పే చేస్తాము, లాస్ట్ మెచ్యూరిటీ మంత్లో గోల్డ్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ గోల్డ్ కాస్ట్ తోటి మనకి మన అమౌంట్ టాలీ చేసి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మంత్ మనం పే చేస్తున్నప్పుడు 5,500, 5,600 అలా ఉండి లాస్ట్ మంత్కి అది ఒక 6,500 అయింది అనుకోండి, వాళ్ళు లాక్ చేయరు కాబట్టి మన అమౌంట్ ఒక 60,000 అయితే దానికి తగ్గట్టు ఆ 6,500కి తగ్గట్టు గోల్డ్ అనేది ఇస్తారు. సో దాంట్లో చాలా లాస్ అయితే అనిపించింది నాకు. సో అందుకే నేనైతే లలిత స్కీమ్ అయితే ప్రిఫర్ చేశాను. అండ్ మేము పే చేసిన తర్వాత ఇంకా నాకు తెలిసి మంచి స్కీమ్స్ ఎక్కడ ఉన్నాయి,
భీమా జ్యువెల్స్ ఉంటుంది. భీమా జ్యువెల్స్లో కూడా మంచి స్కీమ్సే ఉన్నాయి. వాళ్ళు కూడా ఇలా లాకింగ్ అనమాట, ఎవ్రీ మంత్ లాకింగ్ చేస్తారు. సో నాకు అక్కడ కూడా కొంచెం మంచిగానే అనిపించింది. సో బట్ మేము అప్పటికే లలితలో కట్టేసాం కాబట్టి ఇంక మేము ఏం చేయలేదు. సో ఇంకా అదే కంటిన్యూ అయ్యాము. సో 11 months మనం కట్టుకోవచ్చు. ఫస్ట్ మంత్ అయితే మనము ఒక ఆధార్ ప్రూఫ్ తీసుకొని షాప్కే వెళ్ళి మనం తీసుకోవాలి. స్కీమ్కి సంబంధించిన కార్డు, ఐడి అన్నీ జనరేట్ చేస్తారు. సో నెక్స్ట్ మంత్ నుంచి లలిత వాళ్ళతో ఒక యాప్ ఉంటుంది. దాంట్లో మై స్కీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవ్రీ మంత్ మనం పే చేసుకోవచ్చు. సో పర్టికులర్గా సేమ్ డేట్ పే చేయాలని ఏమి ఉండదు. మన దగ్గర మనీ ఎప్పుడు ఉంటే అప్పుడు అయితే పే చేసుకో. బట్ ఆ మంత్లో అయితే కంపల్సరీగా ఏదో ఒక రోజు అయితే పే చేయాలి. సో అదే అండి. యాక్చువల్లీ మేము జూలైలో వెళ్ళాము చూడ్డానికి అసలు ఏముంది కలెక్షన్ అని చెప్పి. సో చాలా బ్రాంచెస్ అయితే చూసాము. ఫస్ట్ అయితే చందనగర్ బ్రాంచ్ అయితే చూసాము. తర్వాత పంజాగుట్ట అనేది పెద్ద బ్రాంచ్ అనమాట, హైదరాబాద్, అక్కడ కూడా చూసాము. బట్ లలితలో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటి అంటే ఎక్కువ కలెక్షన్ ఉండదు, అన్నీ నాకు ఒకేలాగా అనిపించాయి అనమాట. సో డిజైన్స్ కొంచెం లిమిటెడ్గా ఉన్నట్టు అనిపించాయి. సో అది ఒక్కటే మెయిన్ డ్రాబ్యాక్. వాళ్ళు ఎందుకు మేకింగ్ ఛార్జెస్ రీజనబుల్లో ఉంటాయి అంటే డిజైన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి అని నాకు అనిపించింది. సో ఆఫ్టర్ 1 year తర్వాత నాకు తెలిసింది. లేకపోతే నేను ఇంకా వేరే దాంట్లో తీసుకునేదాన్నేమో. బట్ స్టిల్ మనీ అయితే ఎక్కువ సేవింగ్స్ అయితే మనీ సేవింగ్ చేయాలి అంటే మాత్రం లలిత అయితే బెస్ట్. మాకు ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అంటే మాత్రం వేరే జ్యువెలర్స్ చూసుకోవడం బెస్ట్. సో ఇంకా ఇది మీ ఇష్టం. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను ఓన్గా చేస్తున్నాను చాలా మందికి తెలియాలి అని చెప్పి. ఎందుకంటే అందరూ అఫోర్డ్ చేయలేరు, ఒకటేసారి అందరి దగ్గర అమౌంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము గోల్డ్ తీసుకోవాలి పలానా టైంలో అని చెప్పి ఎవ్రీ మంత్ మన అకౌంట్లో ఒక 5,000 అలా సేవ్ చేసుకున్నా మనం తీసుకోలేము, ఏదో ఒకదానికి ఖర్చు అయిపోతూ ఉంటాయి. బట్ ఇలా చేస్తే ఏంటంటే ఇంకా మనం ఏం చేయలేము, ఖచ్చితంగా ఎవ్రీ మంత్ పే చేయాలి. ఇంకా దానికి ఫిక్స్డ్గా అమౌంట్ అనేది పక్కకు పెడతాం అనమాట. సో అలా మనం చాలా సేవ్ చేసుకోగలుగుతాము. సో నేను అందుకనే ఎప్పుడైనా గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే, నాకు ఇంకా టైం ఉంది అనుకుంటే నేనైతే స్కీమ్స్తోనే తీసుకుంటాను. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండ్ మనకి బర్డన్గా అనిపించదు. అండ్ ఇది ఎందుకు అంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, సో సాలరీడ్ ఎంప్లాయీస్ దగ్గర మనీ ఉండడం కొంచెం కష్టం. సో ఇలా సేవ్ చేసుకోవడం వలన వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకోగలుగుతారు. అండ్ స్కీమ్స్ కూడా స్టార్టింగ్ వచ్చేసి 2,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మన బడ్జెట్లో మనకు నచ్చిన స్కీమ్ తీసుకొని అండ్ ఫైనల్గా మేకింగ్ ఛార్జెస్ గురించి ఆలోచించకుండా మనకు నచ్చిన ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది స్కీమ్స్ వల్ల బెనిఫిట్. మీలో ఒక్కరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి, ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. So let's go into the Lalita Jewelry stores. Hi. ఈ బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ వచ్చేసి మదీనాగూడలో చూశాను, నాకు ఏమంత అనిపించలేదు. మేము మొదటగా మదీనాగూడలో ఉన్న లలిత జ్యువెలరీకి వెళ్ళాము. సో అక్కడ కొన్ని కలెక్షన్స్ అయితే చూసాము. సో నాకు చాలా లిమిటెడ్గా ఉన్నట్టు అనిపించాయి. బ్లాక్ బీడ్ కలెక్షన్ చూసాము. సో అందుకనే ఇప్పుడు మేము కుకట్పల్లిలో ఉన్న లలితకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఏంటి అంటే సెపరేట్ లాకెట్ అండ్ చైన్ సెపరేట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఉన్నాయి, కానీ 2 అటాచ్డ్ ఉన్నవి అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా లేవు మదీనాగూడలో. సో చూద్దాం కుకట్పల్లిలోనే దొరుకుతుందో లేదో. సో మేము అనుకున్న బడ్జెట్లో మదీనాగూడలో మాకు నచ్చిన కలెక్షన్ అయితే దొరకలేదు. సో అందుకనే మేము ఇప్పుడైతే కుకట్పల్లి వెళ్తున్నాం. ఇది కుకట్పల్లిలో ఉన్న లలిత జ్యువెలర్స్. అదే బిల్డింగ్లో పక్కనే చాలా జ్యువెలరీ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే మా కార్ని పార్కింగ్లో పెట్టుకొని ఇంకా కుకట్పల్లిలో ఉన్న లలిత జ్యువెలర్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కొన్ని బ్లాక్ బీడ్స్ చైన్ అటాచ్డ్ విత్ పెండెంట్స్ అయితే ఉన్నాయి. సో నేను కొన్ని చూశాను, ఇది కొంచెం బాగుంది అనిపించింది నాకు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. సో ఇది నాకు చాలా సన్నగా అనిపించింది చైన్, అండ్ బ్లాక్ బీడ్స్ కనిపించట్లేదు. అండ్ ఇది లాకెట్ కొంచెం ఆడ్గా అనిపించింది. ఇంక ఇదంతా కాదు, మెయిన్ బ్రాంచ్ ఉంది కదా పంజాగుట్ట, ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మాకు మేము ఉండే ప్లేస్ నుంచి మధ్యలో మదీనాగూడ, కుకట్పల్లి అండ్
ఫైనల్గా పంజాగుట్ట ఇదంతా చాలా టైం టేకింగ్ అయిపోయింది. దగ్గరగా 2 to 3 అవర్స్ అలా వేస్ట్ అయిపోయినాయి అనమాట. సరే ఇంకా ఎలాగో వచ్చాం కదా, అన్నీ చూస్తే మనకు నచ్చింది దొరుకుతుంది కదా అని చెప్పి ఫైనల్లీ ఈ బ్రాంచ్కి అయితే వచ్చేసాము. సో లోపలికి మళ్ళీ వెళ్ళాము అనమాట. సో ఇక్కడ కూడా చూసాము జ్యువెల్స్. ఇక్కడ కూడా చైన్ విత్ పెండెంట్స్ అయితే అటాచ్డ్ లేవు. సో సెపరేట్గా చైన్ తీసుకొని ఇలాగా పెండెంట్స్ అయితే మ్యాచ్ చేస్తున్నాను, బట్ ఏది సెట్ అవ్వలేదు. సో ఇంకా సరే లాంగ్ హారమ్స్లో ఏమైనా చూద్దామని చెప్పి అయితే చూసాము. ఈ మ్యాంగో హారం కొంచెం సింపుల్గా బాగా అనిపించింది నాకు, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇంకొక లైట్ వెయిట్ హారం అయితే చూశాను, నాకు ఇది కూడా అంత సెట్ అయినట్టు ఏం అనిపించలేదు. గైస్ మేము మదీనాగూడ, కుకట్పల్లి అండ్ పంజాగుట్టలో ఉన్న లలిత జ్యువెలరీ అయితే కవర్ చేసాము. సో నాకు ఎక్కడ ఎక్కువ కలెక్షన్ అయితే కనిపించలేదు విత్ లాకెట్ అటాచ్డ్ వచ్చిన బ్లాక్ బీడ్స్. సో కొంచెం కుకట్పల్లిలోనే ఒక పీస్ అయితే ఈ నెక్లెస్కి సెట్ అయినట్టు అనిపించింది. సో మళ్ళీ మేము వెనక్కి వెళ్తున్నాము కుకట్పల్లికి. అండ్ మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయంట లలితకి. సో దిల్సుఖ్ నగర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది అన్నారు. అది పంజాగుట్ట నుంచి 15 kilometers ఉంది. సో మళ్ళీ అంత దూరం ట్రావెల్ చేయడం ఎందుకని చెప్పి షోరూమ్ వాళ్ళని అడిగాము, అక్కడ ఉన్న కలెక్షన్ ఫోటో పెట్టమని చెప్పి. సో వాళ్ళైతే పెట్టారనమాట. సో అది చూసాం, దాంట్లో కూడా నాకేం నచ్చలేదు మోడల్స్. సో అందుకనే మేము మళ్ళీ కుకట్పల్లి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ నేను చూసిన వాటిలో ఒకటైతే నాకు నచ్చింది, సో అది తీసుకుందామని చెప్పి. కుకట్పల్లిలో ఒకటి నచ్చిందని చెప్పే కదా, అది దొరుకుతుందో లేదో తెలియదు. ఎవరైనా పర్చేస్ చేసుకుంటే మనం చేసేదేం లేదు. సో చూద్దాం దొరుకుతుందో లేదో. ఇది ఒకటి చూసాము, బట్ చాలా గ్రాండ్గా ఉంది. సో మా బడ్జెట్ అయితే ఎక్సీడ్ అయిపోయింది. సో చూడడానికి అయితే బాగుంది అని చెప్పి ఒకసారి ట్రై చేశాను. నెక్స్ట్ ఇదే మేము చూసింది. సో సరే ఇంక ఇది తీసేసుకుందామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. బట్ తర్వాత మళ్ళీ నా హస్బెండ్ వచ్చి ఎందుకు లాకెట్ అండ్ చైన్ సెపరేట్గా ఒకసారి చూసి దాన్ని అటాచ్ చేసుకొని చూడు అన్నారు. ఇంక సరే అని చెప్పి ఇలాగ లాకెట్స్ విత్ చైన్ అయితే ట్రై చేసాము. సో అలా ట్రై చేస్తే ఒక్కటైతే కొంచెం బాగా అనిపించింది నాకు. సో ఇంకా అదైతే పెట్టుకొని చూశాను, చాలా బాగుంది. సో అలా ఇంకా మేమైతే సెపరేట్ చైన్ సెపరేట్ పెండెంట్ తీసుకొని అవి అటాచ్ చేయించుకున్నాము. సో చాలా బాగుంది అది. సో నాకు చాలా బాగా అనిపించింది చూడగానే. సో ఇంకా ఇదైతే నేను తీసుకున్నాను అనమాట. సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందో గెస్ చేసి కింద కమెంట్ చేయండి. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను ఈ షాపింగ్ వల్ల. ఇంకా కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాం మేము. సో ఈవినింగ్ దగ్గరగా బిల్లింగ్ అయ్యేటప్పటికి 4:30 అలా అయిపోయింది. సో అప్పుడు వెళ్ళి ఇంకా గబగబా తినేసామన్నమాట. సో అంత టైర్డ్ అయిపోయాము. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది, చాలా పేల్ అయిపోయాను. నేను ఒక్క షాపింగ్ అంటే ఒక పట్టని అవ్వదనమాట. సో ఎలా అయితే వేసుకొని చూశాను, చాలా బాగుంది. సో అండ్ బిల్లింగ్ క్లోజ్ చేయడానికి కూడా దగ్గర 1 hour పట్టింది. సో నేనైతే మంచిగా రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ మనం వెళ్ళి వస్తే వీళ్ళు లేట్ చేసేస్తారని చెప్పి ఇంకా అక్కడే కూర్చుని అది క్లోజ్ చేసుకొని తర్వాతని ఇంటికి వెళ్ళాము. సో ఇలా నా ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ అయితే నేనైతే తీసుకున్నాను. సో ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలి పిల్ల సుమ్న.